నమస్తే అండి. గిద్దలి రుచులకి స్వాగతం. నేను మీ భాగ్యాని. ఈరోజు మనం ఈ బ్లూ టీని ఎలా తయారు చేసుకోవాలో, దీని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఈ పువ్వుని శంకుపుష్పం అంటారండి. ఈ టీ వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనము ఈ ఫ్లవర్ తోటి టీని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. ఈ పుష్పాలు బ్లూ కలర్లో ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు టీని ఎలా చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ హీట్ అయ్యాక ఈ పువ్వులని మనం వాటర్లో వేసుకోవాలి. ఈ టీ వలన మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఈ టీని నైట్ టైం తీసుకోవడం చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఈ పువ్వులో ఉన్న బ్లూ కలర్ అంతా కొంచెం కొంచెం వాటర్లో కలిసిపోతుంది. చూడండి, లైట్ బ్లూ కలర్లోకి వచ్చేసాయి. ఇవి 1 నిమిషం అలా వాటర్లో ఉడకగానే చూడండి బ్లూ కలర్లో వచ్చేస్తున్నాయి కదా. వీటిని కాసేపు ఇలానే ఉడకనివ్వాలి. నేను ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక చిన్న అల్లం ముక్కను వేస్తున్నానండి. ఇది దంచి వేస్తే ఘాటు ఎక్కువ అవుతుంది, అందుకే ఇలానే వేస్తున్నాను నేను. కాసేపు ఇవి మరిగాక మన బ్లూ టీ అయితే రెడీ అయిపోతుంది కదా. రెడీ అయిపోతుందండి బ్లూ టీ. చూడండి, ఇలా వాటర్లో మరగడం వల్ల ఆ శంకు పుష్పాల్లో ఉన్న బ్లూ కలర్ ఔషధ గుణాలు అన్నీ వాటర్లోకి వచ్చేసాయండి. రెడీ అయిపోయిందండి బ్లూ టీ. ఈ టీని ఒక గ్లాస్లోకి వడగట్టుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయో కదా బ్లూ కలర్లో. చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ఈ బ్లూ టీలో. రెడీ అయిపోయిందండి మన బ్లూ టీ. ఈ ఫ్లవర్స్లో ఉన్న ఔషధ గుణాలు మొత్తము ఆ టీలోకి వచ్చేసినట్టే. ఇది ఆరోగ్యానికి చాలా మంచి టీ అండి. మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.